Alcara Water Solution for hot water problems. Contact 9399906356. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఆ వ్యూహం సినిమా ఫిబ్రవరి 16న అందరి ముందుకు రాబోతుంది. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ట్రైలర్ హల్చల్ చేస్తుంది. ఈ ట్రైలర్ లో చాలా అనూహ్యమైన పరిణామాలు ఈ 10 years గా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది అనే దానిపైన క్లియర్ కట్ గా చూపించినట్టుగా అలా ఆర్జీవి గారు ట్రైలర్ అయితే ఉంది. సో ఈ వ్యూహం సినిమా ఎలా ఉండబోతుంది, వ్యూహంలో నిజంగా వ్యూహాత్మకమైన అంచనాలు ఏవైనా ఉన్నాయా, అసలు ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనేది మనకి 2 గంటల్లో చూపించారు ఆర్జీవి. దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనకి చెప్పడానికి, అసలు వ్యూహం ట్రైలర్ గురించి మనకి ఈ రోజు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చింతా ప్రదీప్ గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. ఆయన అడిగి ట్రైలర్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధురి గారు అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. ట్రైలర్ అది వ్యూహం ట్రైలర్ ఒక్కటే కాదండి. నాకు తెలిసి వ్యూహం శపథం సినిమాలో ఉన్న 2 ఈవెంట్స్ ని, అంటే 2 పోర్షన్స్ ని కలిపి ట్రైలర్ గా చేశారు అనుకుంటాను ఆర్జీవి గారు. సో దట్స్ అ ట్రైలర్ ఫర్ బోత్ వ్యూహం అండ్ శపథం. ఓకే సార్, అసలు మనకి ముఖ్యంగా బాగా ఆకట్టుకునే అంశాలు ఏవే ఉన్నాయంటే ఏం చెప్తారు వ్యూహం గురించి? ఇక్కడ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఎవరు సినిమా తీసినా ఎందుకు సినిమా తీస్తున్నాము, ఈజ్ ద పర్పస్ సర్వ్డ్, మనం అనుకున్నది మనం చెప్పగలిగామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాత్ర చూస్తే, యాత్ర అనేది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇబ్బందులు పడ్డారు, ఎలా ముఖ్యమంత్రిగా వారు ఎదిగారు, ఆ జర్నీ ఎలా ఉందన్నది యాత్ర. అందుకే టైటిల్ పేరు కూడా యాత్ర. సో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారు ముఖ్యమంత్రి అయ్యారన్నది యాత్ర 2లో చూపించారు. కానీ వ్యూహం శపథం అనేది ఏంటంటే, వ్యూహం అనేది రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు పన్నుతారు, ఎలా ఎత్తులకు పై ఎత్తులేస్తారు, ఎలా అపోనెంట్స్ ని ఓడించాలని చూస్తారు, అందులో భాగంగా ఎటువంటి అల్లర్లు సృష్టిస్తారు, ఎటువంటి అరాచకాలు సృష్టిస్తారు అన్నది ఇతివృత్తంగా చేసుకొని ఆర్జీవి గారు సినిమా తీశారని తెలిసిపోతుంది మనం ఆ ట్రైలర్ చూస్తే. అందులో ప్రధానంగా మనం చూస్తే 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్ లో దాదాపు 2 నిమిషాలు బాబు గారిని పోలిన మనిషి ఉంటారు. ఓకే, అది నిజంగా చంద్రబాబు గారా కాదా మనకు తెలియదు, కానీ బాబు గారిని పోలిన మనిషి ఉంటారు ఆ సినిమాలో. సో ప్రధానంగా వారు చెప్పేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారి మైండ్ సెట్ ఏంటంటే, ఇప్పుడు అపోనెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండి అతన్ని ఢీ కొడితేనే హీరోయిజం బయటకు వస్తుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే గాంధీ గారు ఉండేవారా? గాంధీ గారు అంత పాపులర్ ఎందుకయ్యారు? బ్రిటిష్ వారు గాంధీ గారిని ఇన్సల్ట్ చేసి సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ లో నుంచి దించేసి, తర్వాత వారు వచ్చేసి నేను ఉద్యమం స్టార్ట్ చేస్తానని లాయర్ వృత్తిని వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలోకి దూకారు గాంధీ గారు. సో బ్రిటిష్ వారు లేకపోతే గాంధీ గారు ఉండరు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు, అంటే ఇన్ని దుర్మార్గాలు దురాగతాలు చేసే చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫైట్ చేసినా కానీ దానికి అర్థం ఉండేది కాదు. అటువంటి నాయకుని ఢీకొట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 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 పవర్ఫుల్ అయ్యారు, స్ట్రాంగ్ అయ్యారు అని చెప్పేది అది రాము గారి స్టైల్. అందుకనే సినిమాలో, అంటే ట్రైలర్ లో 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు ఉంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైం తక్కువ అందులో చూపించింది. అంటే ఇది టార్గెటెడ్ గా చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేయటమా? అంటే హీరో అన్నది ఏ విధంగా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అదే రాము గారు అనేది ఆయన దృష్టిలో ఆయనే ప్రెస్ మీట్ అన్నారు, నాకు హీరో చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లోకేష్ గారు అని చెప్పేసి వారే అన్నారు, నేనన్నాం కాదు. బట్ సినిమా చూస్తే తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హీరోనా విలనా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది స్టోరీ టెల్లింగ్ లో. అండ్ రాము గారి పంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్. ఇప్పుడు ఈ 2 సినిమాలకు గ్యాప్ ఓన్లీ లైక్ 2 weeks గ్యాప్ అయినా, అంటే యాత్ర 2కి అండ్ వ్యూహానికి ఆ తీసిన కాన్సెప్ట్ గానీ, ఆ తీసిన విధానం గానీ, ఆ టచ్ చేసిన సబ్జెక్ట్స్ గానీ చాలా చాలా డిఫరెంట్. ఇప్పుడు యాత్ర 2 ఎక్కడ ఆగిపోతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ యాత్ర 2 ఆగిపోతుంది అంటే సినిమా. కానీ ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో కూడా శపథంలో చూపిస్తున్నారు ఆర్జీవి గారు. సో అంటే ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అందులో చూపించబోతున్నారు. అంటే నాకు తెలిసి వ్యూహం అన్నది 2019 ఎలక్షన్స్ గెలిచే వరకు వ్యూహము, తర్వాత శపథం ఉంటుంది. ఓకే, 2019 నుంచి 24 ఎలక్షన్స్ అంటే
ఆర్జీవి గారు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి. మరి పవన్ ఉమ్. కళ్యాణ్ గారు ఏమైపోయారండి? పవన్ కళ్యాణ్ చాలాసేపు ఉన్నాడు కదండి సినిమాలో. ట్రైలర్ లో ఉన్నారా? అంటే అసలు నాకు తెలిసి, అంటే నేను ప్రెస్ మీట్ చూశాను, నాకు తెలిసి ఆర్జీవి గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాను. అవునా? ఎందుకంటే ఆర్జీవి గారు వారి పేర్లు ఎక్కువ తలుచుకున్నారు కాబట్టి. ఇది ఎందుకు ఓకే. చెప్తున్నానంటే ఆ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ ని, తెలుగుదేశం వాళ్ళని, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, జనసేన వాళ్ళని కూడా ఈ సినిమా చూడమని నేను చెప్తున్నాను. ఎక్కడ ఓకే. అంటే ఆర్జీవి గారు స్టైల్ ఎలా ఉంటుందంటే విమర్శ సునిశ్చితంగా ఉండేలాగా చేస్తారు, కానీ మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి లైన్ దాటేలాగా వాళ్ళు ఎప్పుడు సినిమాలు చేయరండి. ఇంత ముందు కూడా చేశారు. అంటే సినిమాకు ముందు వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఇంత రచ్చరచ్చ చేస్తారు, కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళని కూడా పొగుడుతారు. నేను చెప్తున్నారు కదా, ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మై మెయిన్ లీడ్ రోల్ ఈ సినిమాలో అన్న విధంగా వాళ్ళు చెప్పారు. సో ఓకే. అనవసరంగా నారా లోకేష్ గారు వెళ్ళి కేసు వేసి అదేసి ఇదేసి ఊరికి హంగామా చేశారు. కానీ నిజంగా ఆ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయితే కూడా ఇంత బజ్ ఉండదేమో. ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు కాబట్టి ఇంకా ఎలక్షన్స్ 2 months ముందు అసలు చాలా బజ్ క్రియేట్ అయింది ఇప్పుడు. అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీస్, బోత్ ద మూవీస్. అంటే నేను కూడా ట్రైలర్ చూసాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయడం ఏంటంటే మూవీస్ కోసం మూవీలో మెయిన్ ద పార్ట్ ఇంగ్లీష్ మీడియం గురించి హైలైట్ చేయడం, దాంట్లో కూడాను ఆ మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎలివేట్ చేయడం, ఇదంతా కూడాను ఒక అంటే తను ఎంచుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎజెండాతో వెళ్లారు ప్రజల్లోకి, వాటిపైన చంద్రబాబు నాయుడు అండ్ కో ఎలా దానికి ఇది చేశారు అనే దానిపైన అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి ఈ మూవీ అనేది ఎలక్షన్స్ ముందు రావటం వల్ల దాని మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందని మనం భావించవచ్చా? అది ప్రజలు డిసైడ్ చేస్తారండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో నిజాలు ఎంతున్నాయి, అబద్ధాలు ఎంతున్నాయి అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇట్ విల్ బి టూ ఎర్లీ టు సే అండ్ వీ విల్ లీవ్ ఇట్ టు ద పబ్లిక్. బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఒకటండి, ఏ సినిమా మేకర్ అయినా, ఏ దర్శకుడైనా వాస్తవాలు అంటే బయోపిక్స్ చేసేటప్పుడు వాస్తవాలకి విరుద్ధంగా అసలు వాస్తవాలు జరగనేటివి చూపించారనుకోండి, అసలు జనాలు రెండో షోకి జనాలు కూడా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరైనా నచ్చుతారండి, నచ్చినంత మాత్రాన నేను అతన్ని హీరోగా చేసి మిగతా వాళ్ళని విలన్లను చేస్తే ఎవరు చూడరు. కానీ దర్శకత్వం చేయడంలో మన ఆర్జీవి గారు ఎంత దిట్టనో మనకు తెలుసు. సో వారికి తెలియంది కాదు. సో ఆర్జీవి గారికి హీ నోస్ వెరీ వెల్ హౌ టు స్ట్రైక్ ద రైట్ కార్డ్స్. అంటే ఏ తంతెను మనం మీటితే సంగీతం బాగా వస్తుందన్నది దర్శకత్వంలో వారు అందవేసిన చెయ్యి వారికి తెలుసు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. లైక్ వాస్తవాలే చూపించారని నేను అనుకుంటున్నాను. నేను కొంచెం బిట్లు చూసాను అక్కడిక్కడ. వ్యూహం సినిమాలో ఒక 40-50% నేను చూశాను. అంటే నేను ఆర్జీవి గారి డెన్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తూ కంటిన్యూగా చూపించలేదు, బట్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ జరిగిందే చూపించారు నాకు తెలిసినంత వరకు. అంటే ఏంటి, మీరు వ్యూహం రిలీజ్ కాకముందే చూసేసారా? ఇదే క్వశ్చన్ నేను కూడా విన్నాను. ఆర్జీవి గారు మీకు స్వయంగా పిలిచి మరి ఆయన వ్యూహం సినిమాని మీకు చూపించారు అని చెప్పి. అంటే ఇది కరెక్ట్ గా చెప్పాలంటే అండి, నాకు ఆర్జీవి గారు పరిచయం ఉంది, మేము మాట్లాడుకుంటుంటాము. ఇండియాకి వచ్చినప్పుడు నేను వస్తాను సార్ మీ దగ్గరికి అని నేను చెప్పినప్పుడు తప్పకుండా రా ప్రదీప్ అని చెప్పారు. సో వెళ్ళి కలిసాం, మా ఫ్రెండ్స్ నేను వెళ్ళి కలిసాం. గానీ వ్యూహం చూపిస్తారని కానీ లేకపోతే చూపించండి అని కానీ నేను అడగలేదు, వారు కూడా అనుకోలేదు. మాటల మధ్యలో, ఎందుకంటే వాళ్ళ డెన్ లోనే మొత్తం అన్ని రికార్డింగ్ రీ-రికార్డింగ్ అన్ని జరుగుతాయి అనుకుంటాను. బికాస్ నేను నైట్ టైం వెళ్ళాను, నాకు అంత క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ ఫ్లోర్ లో ఏముంటది నాకు వారు చూపించలేదు. కానీ వారికి ఇది ఉంటది కదా, ఎడిటింగ్ రూమ్ ఉంటుంది, ఎడిటింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. వెళ్దాం పదండి ప్రదీప్ అని చెప్పేసి పైన బాల్కనీలో అంటే టాప్ ఫ్లోర్ లో నుంచి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళారు. ఎన్నో ఫ్లోర్ కూడా నాకు కరెక్ట్ గుర్తు కూడా లేదు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి, అంటే ఇప్పుడు సినిమాగా ఏం చూపించలేదండి, ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వెళ్ళి అంటే ఆయనకు ఈ సీన్లు చూడు ఒకసారి ఎలా ఉందో అని అడగడానికి చూపించారు. మీకు ఏమనిపించింది సినిమా చూస్తున్నప్పుడు? చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎక్కడ కూడా ఇది అబద్ధం కదా అనేది నాకు అనిపించలేదు. నాకు అలా అనిపించలేదు. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ డ్రివెన్. ఇక్కడ వ్యక్తుల్ని చెడ్డ వాళ్ళని చేశారా మంచి వాళ్ళని చేశారా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఇట్స్ ఆల్ కంటెంట్. అంటే ఈ సబ్జెక్ట్ డ్రివెన్ సినిమా ఇదనమాట. అందులో
ఇందులో పాత్రలు వస్తూ నాకు ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, నాకు ఇందులో బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే ఆ నేను హెల్ప్ చేస్తున్నాను కదా అని పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, నేను హెల్ప్ చేస్తున్నాను కదా అని అంటే నీకేం కావాలి మరి నన్ను చంద్రబాబు అడిగినప్పుడు నేను సీఎం అని అంటారు. సీఎం అయ్యేంత రేంజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉందా అంటారా అండి? ఎవరికైనా ఉందండి, మీరు కావచ్చు, నేను కావచ్చు. ఆ, ట్రై చేస్తే, పట్టుదలతో ఓకే. ట్రై చేస్తే మనము పవన్ కళ్యాణ్ గారిని ఏం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా పార్టీలు పెట్టేది, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అన్నవాడు వారి అల్టిమేట్ గోల్ ఏముంటది, ముఖ్యమంత్రి కావడము, ప్రజలకు సేవ చేయడం అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చిండ్రు. కాబట్టి సీన్ ఉందా లేదా అన్నది ప్రజలు చెప్తారు. కానీ నా దృష్టిలో ఆయనకు ఎప్పటికీ సీన్ ఎందుకు ఉండదు అంటే, చంద్రబాబు నాయుడుతో జత కట్టి వెళితే మాత్రం జీవితాంతం పవన్ కళ్యాణ్ కి సీన్ ఉండదు. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఎవరైనా చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఓకే, చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటారు? నారా లోకేష్ కావాలని కోరుకుంటారా, పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటారా అంటే మీరు నేను కాదు, ఎవరైనా చెప్తారు చంద్రబాబు నాయుడికి మైండ్ లో నారా లోకేషే ముఖ్యమంత్రి ఫిక్స్. అవ్వాలి, లేకపోతే నా వారసుడు అవ్వాలని ఉంటది. అందుకోసమే ఆయన పార్టీ ఎంతగా నాశనం అయిపోతున్నా కొడుకుకే పట్టం కట్టాలి, కొడుకునే ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఏదో కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి తెలుగు క్లాసులు చెప్పిస్తాడు, ఆయన్నే జనాల మీద రుద్దుతున్నారన్న అపవాదు కూడా చంద్రబాబు నాయుడు మూట కట్టుకున్నారు. కానీ అన్నిటికీ సిద్ధమయ్యే నా కొడుకునే నేను హైలైట్ చేసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో జత కడితే ఇప్పుడు కాదు, 2029లో కాదు, 34లో కాదు, 39లో కాదు, ఎప్పటికీ సీఎం కాదు, సీఎం క్యాండిడేట్ కూడా కాలేదు. మీకు అర్థమవుతుందా? సీఎం క్యాండిడేట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు అన్ని సీట్లను నువ్వు పోటీ చేయాలి. అవును, నువ్వు 25కో 10కో తీసుకుంటే నువ్వు సీఎం క్యాండిడేట్ కూడా కాలేవు. ఇంకా సీఎం ఎప్పుడవుతావు ఆ విషయంలో మాత్రం మీరు అన్న దానికి నేను ఏకీభవిస్తా. అవును, పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్ సీఎం కాడు. నేను అదే దృష్టితో అంటున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే దీంట్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అదే దీంట్లో వచ్చింది. ఒక సీఎం క్యాండిడేట్ గా ఎదిగి సీఎం గా అయ్యి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి చరిష్మాకి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉందని నేను అంటాను. సో అలాంటి వ్యక్తి ఇది రెండు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అమ్మా. పవన్ కళ్యాణ్ కి చరిష్మా ఎట్లా ఎక్కువ ఉందంటే, పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్. ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమా అనేది అందరికీ వెళ్తుంది. అంటే అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు. బాగుందంటే నేను కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. సో ఇవన్నీ ఏంటంటే మనము రాజకీయాలకి ఆ చరిష్మాకి ఈ సినిమాల చరిష్మాకి సంబంధం లేదు. అలా అనుకుంటే ఎన్టీ రామారావు గారు వచ్చారు కదా సార్, ఏ మాత్రం రాజకీయాలకి అతీతంగా ఆయన వచ్చారు కదా. ఇప్పుడు మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తామా. రాజశేఖర రెడ్డి గారు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. యాత్ర 2కు నన్ను అడిగితే డిఫరెన్స్ ఏంటంటే, యాత్ర టైంకి సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఎలా వ్యూహాలు వేస్తారో ఏమేమి మాట్లాడుకుంటారో ఇంట్లో అది ఎవరికి తెలిసేది కదా. జస్ట్ వచ్చేది న్యూస్ పేపర్లు వచ్చేది, లేకపోతే ఒక ఈటీవీ ఒకటి ఉండేది, ఒక చిన్న 1-2 ఛానల్ ఉండేది. ఇది 99, 2000 ఆ టైంలో. అలానే రామారావు గారు వచ్చినప్పుడు ఏంటంటే సినిమా వాళ్ళనే వాళ్ళు కంప్లీట్ గా సామాన్య ప్రజలకి దూరంగా ఉండేవాళ్ళు. ఎంతమంది చూసింటారు రామారావుని? రాజకీయాల్లోకి రాకముందు రామారావు గారిని వేలల్లో చూసింటారు తెలుగు వాళ్ళు, అంటే ఎక్కడ డైరెక్ట్ గా. అదే సినిమాలలో కోట్ల మంది చూసింటారు. సో రామారావు గారు ఏంటి, రామారావు గారి ఒక రాముడు, రామారావు గారి ఒక కృష్ణుడు, రామారావు గారి ఒక దుర్యోధనుడు, రామారావు గారే అన్ని. సో ఎప్పుడైతే ఇట్లా మనకు ఫస్ట్ టైం అది పాలిటిక్స్ లోకి ఒక సినిమా యాక్టర్ రావడం ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ కొందరు వచ్చేళ్ళారేమో కానీ పార్టీలు పెట్టి రావడం ఫస్ట్ టైం. సో జనాలు ఆకర్షితులయ్యారు. ఏదైనా ఫస్ట్ టైం ఒకటి బాగా సక్సెస్ అవుతుందండి. ఏదైనా ఇప్పుడు మనం చూస్తుంటాం సమాజంలో ఏదో ఒకటి వైరల్ అవుతుంటది. ఇప్పుడు కుమార్ అంటే ఒక ఆవిడ వచ్చింది, వైరల్ అయింది. ఇంకా రేపొద్దున అటువంటి 10 మంది వచ్చి 10 మంది వీడియోలు పెట్టి ఆ రాబాబు, రానన్న, చిట్టి, కన్నా అన్న కానీ ఎవరు చూడరు. అదైపోయింది, ఇంకా వేరేది ఏదైనా రావాలి. సో తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ కూడా అవసరం లేదు. చిరంజీవి గారు పెట్టారు కదా పార్టీ, ఏమైంది? తమిళనాడులో విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, ఏమైంది? కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఏమైంది? సో ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా ఏదైనా చేస్తే, అక్కడ ఎంజి రామచంద్రన్ గారు ఫస్ట్ టైం చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, సినిమా యాక్టర్. ఇక్కడ మన రామారావు గారు చేశారు, ఫస్ట్ టైం చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎవడైనా ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు జనాలు చూస్తారు, ఎందుకంటే అబ్బా ఈయనను ముఖ్యమంత్రిగా చూద్దామని. కానీ ఇప్పుడు జనాలకు క్లారిటీ ఎంత క్లియర్ గా వచ్చిందంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మనం వాటిని అసలు సంబంధించాల్సిన, అంటే మిక్స్ చేయాల్సిన అవసరమే లేదు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కి ఆ
ఆ చరిష్మా ఉంది కాబట్టి జనాలు వెళ్తే వస్తున్నారు జనాలు. అంటే ఆయన రోడ్లపైకి వెళ్తే జనాలు వస్తున్నారు. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాము, జనాలు చూస్తే 20-30 వేలు వచ్చారు, ఓట్లు చూస్తే 1000 ఓట్లు 900 ఓట్లు కూడా రాలేదు. ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో 8 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూకటిపల్లిలో మాత్రం ఒక 35,000-36,000 వచ్చే వాళ్ళ అభ్యర్థికి. మిగతా అన్ని చోట్ల బరెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మరి బరెలక్కకు చరిష్మా ఎక్కువ ఉందా, పవన్ కళ్యాణ్ కు చరిష్మా ఎక్కువ ఉందా అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ కే ఉంది. కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే ప్రతి ఒక్కడు ఒక సినిమా యాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉండి మీ దగ్గర 4 యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా అద్భుతంగా సినిమాలు తీయొచ్చు. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నారు. ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్ లో క్రేజ్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కళారంగానికి సామాన్యుడికి ఇప్పుడు ఆ డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ డెమిగాడ్స్ లాగా, వాళ్ళు ఎవరికి అందుబాటులో. ఇప్పుడు ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్. ఇప్పుడు నెల్లూరు కుర్రోళ్ళు ఎవరో పిల్లోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏదైనా సినిమాని రీక్రియేట్ చేస్తారు. వాళ్ళకున్న మొబైల్ ఫోన్స్ లో ఎక్కడో బీచ్ల దగ్గర అక్కడ ఇక్కడ ఇసుకలో ఫైటింగ్లు అన్ని చేస్తారు. సో వాళ్ళు కూడా సినిమా హీరోలే. అట్లా ప్రతి ఒక్కడికి సినిమా హీరోలు ఏం చేస్తారని తెలుసు. ప్లస్ ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి వచ్చిన దాని వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. సో ఆ సినిమాల ప్రభావం అఫ్ కోర్స్ యూత్ కి క్రేజ్ అయితే ఉంటది వాళ్ళు సినిమా హీరోలు అంటే, కానీ సమాజం మీద ప్రభావం అన్నది బాగా తగ్గిపోయిందండి. అది ఒక ఎంటర్టైన్మెంట్ కే అనేది ఫిక్స్ అయిపోయారు జనాలు. ఓకే, వ్యూహం గురించి చెప్పాలంటే ఇంకా ఏం చెప్తారు సార్? వ్యూహంలో నాకు ఇంట్రెస్టింగ్ గా నేను థియేటర్కి వెళ్ళి చూడాల్సింది, ఎవరో ఒక క్యాండిడేట్ ఉన్నాడు అబ్బా, అతన్ని ఎక్కడ ఫేస్ చూపించలేదు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఏవో చిప్స్ ఏవో క్రష్ చేస్తాడు, రెండోసారి ఒక బత్తాయిని ఒలుస్తాడు, మూడోసారి పప్పు కలుపుతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఎవరు నాకు ఇంతవరకు అంతుపట్టట్లేదు, అంతు చిక్కట్లేదు. సో ఎవరు అనుకుంటున్నారు? ఏమో రామ్ గోపాల్ వర్మ గారు ఎవరిని మైండ్ లో పెట్టుకొని తీసారో ఏమో మనకు తెలియదు. నాకైతే వచ్చింది, నాకు ఐడియా వచ్చింది. కాకపోతే నేను కూడా సినిమాలో చూస్తా. ప్రతి ఒక్కరు ఒక అంచనాలతో మనం ఉంటాము. కానీ ఇప్పుడు మనం ఏదైనా చెప్పేసి సినిమాలో అతను కాదు అంటే మనం అప్సెట్ అవుతాం కదా. అంటే మనం కూడా తప్పు చెప్పిన వాళ్ళు అవుతాం. అందుకే ఆర్జీవి గారి ఊహలు ఎలా ఉంటే మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. సో నేను అనేది ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ క్యారెక్టర్ ఏమైనా రివీల్ చేస్తాడో. విలేకరులు అడిగిన ప్రశ్నకి రాము గారు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్తారు. నాకు ఆ వ్యక్తి దేవుడితో సమానం, దేవుడు కనిపించడు కదా, అందుకే అతను దేవుడితో సమానం నేను చూపించలేదు అన్నట్లు రాము గారు చెప్పారు ఇంటర్వ్యూలో. సో విల్ వెయిట్ అండ్ సీ. బట్ మీరు అన్నట్లు చదువు గురించి బాగా చెప్పారు అందులో. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 10 ఏళ్ళు ఎవరు ఆయనను పక్కకి అంటే ఏమి చేయలేము అన్నది కూడా అపోజిషన్ వాళ్ళు మాట్లాడిన దాని గురించి చెప్పారు. అండ్ ఆల్సో పుష్కరాల గురించి టచ్ చేశారు, జైలుకి వెళ్ళడం ఆ విషయం గురించి టచ్ చేశారు. పొంగనూరులో ఒక పోలీస్ కానిస్టేబుల్ గారికి కన్ను పోయింది తెలుగుదేశం అల్లరిమూకలు చేసిన పనికి, ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో నాకు తెలిసి చాలా చాలా విషయాలు అంటే సమకాలీన రాజకీయాలలో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటి మీద కాంట్రవర్షియల్ అయినా కానీ వాటన్నిటిని కూడా రామ్ గోపాల్ వర్మ గారు టచ్ చేశారు. క్లియర్ గా ఆ ట్రైలర్ లో అది మనకు తెలుస్తుంది. ఏది వదిలిపెట్టలేదు, ఎందుకంటే 2 సినిమాలు కదా, పార్ట్ 1 పార్ట్ 2 వ్యూహం శపథము అన్ని ఇష్యూస్ ని టచ్ చేసినట్లున్నారు. అండ్ గుడ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ లు అన్ని అయిపోయాయి. సో ఏ అడ్డంకులు లేవు. 23వ తేదీ వ్యూహం రిలీజ్ అవుతుంది, 1వ తేదీ శపథం రిలీజ్ అవుతుంది. సో ఆర్జీవి గారికి, దాసరి కిరణ్ కుమార్ గారికి అండ్ హోల్ టీమ్ ఆఫ్ వ్యూహం అండ్ శపథం వారికి మన తరపున ఆల్ ద బెస్ట్ చెప్దాము. అండ్ చూసే ప్రేక్షకుడికి కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆ సినిమాలు చూడడం వల్ల. అండ్ వాస్తవాలు మరిన్ని తెలుస్తాయని మనం ఆశిద్దాం. ఓకే సార్, మీరు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు అంటే పక్కగా అవి ఎంటర్టైన్మెంట్ బేస్డే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడాను ఆ ఎంటర్టైన్మెంట్ పొందుతాడని మేము కూడా అనుకుంటున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.